మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ రచ్చకెక్కి మంగళవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మీడియా ప్రతినిధులపైన దాడులు చేశారు. మరోపక్క చిరిగిన చొక్కాతో కనిపించిన మనోజ్ పై బౌన్సర్లు దాడి చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు ముందు విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు నోటీసులు అందించారు. ఈ సమయంలో మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్లకు పోలీసులు నోటీసులు అందించారు. అయితే ఈ నోటీసులపై మోహన్ బాబు లంచ్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా బిగ్ రిలీఫ్ దక్కింది. అవును, మోహన్ బాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయసేనారెడ్డి ధర్మాసనం రాచకొండ పోలీసులకు జారీ చేసిన నోటీసులపై స్టే ఇచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 24వ వరకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణకు ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు మనోజ్ మాత్రం రాచకొండ సిపి ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి మీడియాకు సారీ చెప్పారు. ప్రచారం జరుగుతున్నట్లుగా తన తల్లి హాస్పిటల్లో లేరని, తన భార్య మౌనిక పిల్లలతో ఆమె ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. అబద్ధపు ప్రచారం చేయవద్దని సూచించారు. తన తండ్రికి ఏమీ తెలియదని, విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుందని అన్నారు. కాగా మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంట్ హాస్పిటల్లో మోహన్ బాబు చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ఆసుపత్రి బృందం ఆందోళన, ఒళ్ళు నొప్పులు, ముఖంపై చిన్న దెబ్బ మొదలైన కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిపారు.